ప్రైజ్ లాడ్ అందరికీ గుడ్ ఫ్రైడే దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు చేస్తాం. ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధన కదాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమల యేసు కృపల దేవా దయ రాజా నీకు వందనాలు. అయ్యా ఎంతవరకు మమ్మల్ని కాచుకోమని నీకు వందనాలు తండ్రి. కోసం నీ ఘనమైన నామాన్ని ఆదిష్యం అందరితో రక్షిస్తారు. ఆ వాక్యం ద్వారా తండ్రి ఎవరితో మాట్లాడవచ్చు ఆ మాట్లాడమని ప్రార్థిస్తాం తండ్రి. ఆమె యేసు రక్తం అనే పాడవాడుకుడు ప్రభుని ఆరాధించుకున్నాం. హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ శుభ శుక్రవారం దినమున వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనములు శుభాలు. ఈ గుడ్ ఫ్రైడే దినమున ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి మన ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనములు. ఒక ప్రార్థన చేసుకుని దీని వాక్యాన్ని విందాం. ప్రార్థన. యేసయ్య మీకు వందనాలు తండ్రి. తండ్రి సమయంలో తండ్రి బిడ్డలను తండ్రి ఆదరించి వర్తమానం చేత తండ్రి ఏ రీతి తండ్రి మీరు తండ్రి మా పావులు పడితే శిలపై మరణించారు తండ్రి. ఈరోజు తండ్రి వాక్యం ద్వారా అనేకుల మీద తాకం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు తండ్రి వాక్యము వారి పరిస్థితులని మార్చును గాక, వాక్యము వారిని బాగు చేయును గాక. ఈరోజు తండ్రి నిజంగా మీ వాక్యం తండ్రి వారిని స్వతంత్రులుగా చేయును గాక ప్రార్థన చేస్తూ తండ్రి క్రీస్తు మహిమనాల తండ్రి వారి ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చుకుని ప్రార్థన చేస్తూ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. ఈరోజు ఇప్పుడు చదువుతుందట మనము పోయిన సంవత్సరం అలాగే గత పోయిన సంవత్సరము మనము 7 మాటల్ని చాలా జాగ్రత్తగా ధ్యానిస్తూ వస్తున్నాం. అలాగే ఈరోజు దేవుడు మన కొరకు ఒక మాటను సిద్ధపరిచి ఉన్నాడు. ఎందుకు ఆయన మన కొరకు శిలువపై మరణించాడు. ఈరోజు గుడ్ ఫ్రైడే మనం ఎందుకు పిలుస్తాం, గుడ్ ఫ్రైడేని శుక్రవారం దినమును మనం ఎందుకు శుభముగా ఈరోజు పలుకుతున్నాం అన్న మాటను మనం ఈరోజు వాక్యంలో చూడబోతున్నాం. దేవుని మనతో యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఈరోజు మనం సాధిస్తుందట మన జీవితంలో మనము ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, మనం ఎన్నో పాపలు చేస్తూ ఉంటాం. ఈరోజు మన రక్తములో ఒక పాపం ఉంది. సాధిస్తుందట మనము ఒక సంఘటన కనుక గమనించినట్లయితే ఎప్పుడైతే ఆదాము అవ్వ ఆ ఏదైనా తోటలో ఉన్నారో దేవుడు అయితే పండును తినొద్దన్నాడో ఎప్పుడైతే వారు తిన్నారో పాపంగా నిలిచిపోయింది. ఈరోజు ఏదైతే దేవుడు చెప్పిన మాటని వారు వినకుండా సర్పం ఏదైతే అవ్వను మోసపరిచిందో, అవ్వ సర్పం మాట విన్నదు, అప్పటి నుంచి ఈరోజు మనుష్య రక్తములు ఒక పాపం ఉండిపోయింది. సాధించదట ఈరోజు ఆ పాపములు పెరిగిపోతా ఉన్నాయి, ఆ పాపము ఇంకా హద్దు మీరిపోతా ఉన్నాయి. ఈరోజు ఆ పాపములను అరికట్టడానికి, ఆ పాపములను సమస్తం ఈ పాపముల నుంచి నా ప్రజలను విడిపించుటకు మన ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు శిలువపై మరణించాడు. ఈరోజు ఆయన తగ్గించుకొని భూలోకం మీద వచ్చి మన పాపను బట్టి ఆయన శిలువపై మరణించాడు. ఈరోజు మనం బైబిల్లో చూసినట్లయితే ఆయన మన అతిక్రమలను బట్టి ఆయన ఈరోజు గాయపడ్డాడు. సాధించదట మన పాపములను బట్టి ఆయన ఎంతో అవమానం భరించాడు. ఈరోజు మన తప్పులను బట్టి ఆయన శిలువపై ఆవేదన అనుభవించాడు. సాధించదట మనము ఇదే మాటని 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో చూస్తా ఉన్నాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. ఈరోజు ప్లీజ్ చదవట ఈరోజు ఆయన మన పాపమును బట్టి ఈరోజు మన కొరకు శిలువపై మరణించాడు. ఈరోజు ప్లీజ్ చదవట
ఈ దినమును శుభ శుక్రవార దినము అని ఎందుకు మనం పిలుస్తామో ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు గుడ్ ఫ్రైడే. గుడ్ అన్న పదాన్ని మనం ఎందుకు చూస్తాం, శుభము అన్న పదాన్ని మనం ఎందుకు చూస్తాం, మన ప్రభువారు శిలువపై మరణించి మనకు విడుదల అనుగ్రహించాడు. ఈరోజు మన పాపములు ఆయన మోసుకొని శిలువపై మరణించాడు. ఈరోజు మనకి పాపముల నుంచి విడుదల అనుభవించిన రోజు. ఈరోజు ఆయన మన పాపములు మోసి మనకు విడుదల కలగజేసిన రోజు. ఈరోజు మన తప్పులు, మన నిందలు, నేరములు ఆయన శిలువపై మోసి మరణించాడు. ఈరోజు సదస్సుడ మన పాపములను ఆయన మోసి శిలువపై మరణించి ఈరోజు మనకు విడుదల అనుగ్రహించాడు. అందుకని ఈరోజు మనం శుభ శుక్రవారం అని మాట్లాడుతున్నాం, గుడ్ ఫ్రైడే అని మాట్లాడుతున్నాం. సదస్సుడ ఈరోజు నా పాపముల కొరకు, ఈరోజు నా నిందము నేరముల కొరకు, అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, ఆయన అవమానము నొందాడు, ఆయన ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అనుభవించాడు. సదస్సుడ ఈరోజు మన ఇబ్బందుల కొరకు, ఈరోజు మన పాపను బట్టి ఆయన శిలువపై మరణించాడు. ఈరోజు ఆయన ప్రజలు, ఆయన పిల్లలు ఎక్కడ కూడా తప్పిపోకుండా ఆయన మన కోసం శిలువపై మరణించి మరణమును జయించి పునరుద్ధారణ తిరిగి లేచాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినాక ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రార్థన యేసే మీకు వందనాలు తండ్రి. తండ్రి వర్తమానం ద్వారా మాతో సూటిగా మాట్లాడిన స్తోత్రములు తండ్రి. ఈరోజు తండ్రి శిలువపై తండ్రి మీరు తండ్రి మా పాపను బట్టి తండ్రి శిలువపై మరణించారు తండ్రి, మరణమును జయించి పునరుద్ధారణ తిరిగి లేచారు తండ్రి. ఈరోజు తండ్రి మీరు తండ్రి మా పాపను బట్టి శిలువపై మరణించారని నమ్ముచున్నాం తండ్రి, విశ్వసిస్తున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి మాటను తండ్రి ఈ క్షణంలో నమ్ముచున్నారో వారిని మీరు రక్షించడం ప్రార్థన చేస్తూ తండ్రి, అనారోగ్యం ఆరోగ్యంగా మార్చడం ప్రార్థన చేస్తూ, ఆరోగ్యం సమృద్ధి మార్చడం ప్రార్థన చేస్తూ, కోపం దేశం సమాధానం మార్చడం ప్రార్థన చేస్తాం. విషయ కుటుంబం ప్రతి ఒక్క పరిస్థితులు తండ్రి మార్చే వర్తమానం చేత మాతో మాట్లాడే రీతి బట్టి వందనాలకు స్తోత్రం తెలియస్తూ తండ్రి ఈరోజు తండ్రి మాతో తండ్రి మీరు తండ్రి ఈరోజు తండ్రి ఈ 2 వస్త్రాల దాన్ని మాట్లాడే రీతి బట్టి వందనాలకు స్తోత్రం తెలియస్తూ వాక్యము మా పక్షం నెరవేర్చమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.